మీ ప్రభుత్వం మీరందరూ కేఆర్ఎంబి నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి, సిడబ్ల్యూ నుంచి క్లియరెన్స్ రావాలని మీకు 10 సంవత్సరాల్లో రాని పర్మిషన్స్ మేము 6 నెలలు సంవత్సరం లోపల పర్మిషన్ తీసుకొచ్చి ప్రాజెక్టులు నడిపిస్తాము తప్పకుండా. ఎందుకంటే మీలాగా మాకు అవినీతి సొమ్ము లేదు, మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. రాజీ లేకుండా పోరాటం చేస్తాం రాష్ట్ర హక్కుల కోసం, తెలంగాణ ప్రజల కోసం. హరీష్ రావు గారు మీకు ఓపిక ఉండాలి. ఎలాగూ మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు, తప్పులు చేసిన ముఖ్యమంత్రి ఏమో ఫామ్ హౌస్లో పడుకుండు, వీళ్ళేమో ఇక్కడికి వచ్చిండ్రు, ఆయననేమో సమాధానం చెప్పడు. ఒక్క నిమిషం వినండి. అధ్యక్ష ఆయన పార్టీ మీటింగ్లకు పార్టీ ఆఫీస్కు పోరుబాటు చేసేందుకు పోతే కాలు నొప్పి లేదు, కానీ ప్రజా సమస్యల మీద మాట్లాడుతందుకు అసెంబ్లీలో ఇంత ఇంపార్టెంట్ చర్చ ఉన్నప్పుడు మాత్రం మీ ముఖ్యమంత్రి గారు రారు సభకు. అంటే మీ కారుకు డ్రైవర్ లేడా? డ్రైవర్ లేని కారా ఇది? ఈ రిపేర్కి పోయిన కారు కాదు, గ్యారేజ్ పోయిన కారుకు డ్రైవర్ కూడా లేడు, ఒక లీడర్ లేడు మీ పార్టీకి. అర్థమవుతుంది మాకు. మేము ఎవరితోటి మాట్లాడాలి? అసలు నిర్ణయాలు తీసుకుంది ఎవరు? ఆనాడు అఖిల పక్షం కానీ ప్రతిపక్షాలు కానీ ఎటువంటి సలహాలు సూచనలు తీసుకున్న 10 ఏళ్ల పాటు ఎవరైనా మాట విన్నారా అధ్యక్ష? ఒక్కరిని మాట్లాడనీయకుండా మాకే తెలివి ఉంది, ప్రాజెక్టుల విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ అన్నీ మేమే చేస్తాం, మీకు అసలు తెలివే లేదన్నారు కదా. ఎందుకు కాళేశ్వరం కూలిపోయింది, ఎందుకు ఈ కృష్ణా వాటర్ దోపిడీ వాటర్ అవుతుంది, ఈ ప్రాజెక్టులు ఎందుకు ఆగిపోయినాయి, మీరు అక్కడికి ఎందుకు కూర్చున్నారు, అటుపక్కకి ఎందుకు పోయినరు ఇక్కడ ఉన్నోళ్ళు? ఇంకా మీకు అర్థం కాలేదా? అధ్యక్ష నేను నల్లగొండ జిల్లా వాసిగా మునుగోడు శాసనసభ్యునిగా మాట్లాడుతున్నాను. మా జిల్లాలో 10 ఏళ్ల పాలనలో శ్రీశైలం సొరంగ మార్గము కంప్లీట్ అయిన తర్వాత 10 కిలోమీటర్లు ఒక 2000 కోట్లు 1000 కోట్లు పెడితే 5 లక్షల ఎకరాలకు స్టెబిలైజ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత అది టేకప్ చేసిండు. అది చేయొచ్చు. ఉదయ సముద్రం ప్రాజెక్టు కంప్లీట్ చేసి 1,00,000 ఎకరాలకు ఏమని ఇదే హరీష్ రావు గారిని ఇదే సభలో నేను శాసనసభ్యునిగా గొంతు పోయేటట్టు మాట్లాడినా. లేదు, మా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము పాలమూరు రంగారెడ్డి స్కీమ్లా 30 టీఎంసీ వాటర్ తీసుకొస్తామని చెప్పి మాకు రిజర్వాయర్లు చేస్తుండ్రు, గ్రామాలని ఖాళీ చేసిండ్రు. రైతుల భూములు 2013లో పార్లమెంట్లో పాస్ అయిన ల్యాండ్ ఎక్స్పెక్షన్ యాక్ట్ కాదని 5 లక్షలకు 4 లక్షలకు ఎకరాలు ఇచ్చి 30 లక్షలు 40 లక్షల రూపాయలు ఖరీదు చేసే భూములు తీసుకొని రైతులని రోడ్ల మీద పంపించిండ్రు. మరి ఆ పోనీ రైతుల సాక్రిఫైస్ చేసిండ్రు ఎన్నో గ్రామాల ప్రజలు. ఆ ప్రాజెక్ట్ అయిందా? నీళ్ళు వచ్చినాయా? పోనీ ప్రజలకు మేలు జరిగిందా అంటే